చేసింది కాక ఈ వ్యధవ చాకరీ చేసుకుంటూ బతకమని దామోహన్ రాజు చచ్చాడు. ఏం చేస్తావు? వెళ్ళండి రా పిల్ల రాక్షసులు, వీళ్ళని అరవలేక చచ్చిపోతున్నారు. నీళ్లు పోస్తే పుణ్యం వస్తుందట. పుణ్యం ఏమిటో కానీ మొయ్యలేక నడువులు పొయ్యలేక చేతులు పడిపోతున్నాయి. ఎన్ని నీళ్లు తాగి చస్తారో. వెళ్ళండి రా. అబ్బబ్బబ్బబ్బా, రామ రామ, చచ్చిపోతున్నాను. పిల్ల మోకలు పిల్ల రాక్షసులు. ఏరా విష్ణు, అందరూ నీళ్ళు తాగి వెళ్ళారు. నీ ఒక్కడికి ఎప్పుడు తీరిక అయిందట్రా? రా. నిన్న బడికి రాలేదే? నిన్న మా అబ్బ పెళ్ళాయా? అవును కదూ, మర్చిపోయానురా. బాగా జరిగిందా? జరిగే ఉంటుందిలే. మీ నాయన పంతులు గారు కదూ, ఊళ్ళో ఉన్న వెచ్చాలన్నీ ఇంట్లోనే. వెళ్ళు వెళ్ళు, ఇంకా బయట ఆడేవాళ్ళని అందరినీ లోపలికి పెడమని చెప్పు. వెళ్ళు. అమ్మా రామా, రామచంద్ర, ఓరి 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 బాలాజీ, ఒరే నిన్ను గోడలు చెట్లు ఎక్కొద్దని 1,00,000 సార్లు చెప్పాను రా. మళ్ళీ ఏ జామకాయల కోసం ఎక్కావు? అయ్యో రాగు. బాగా నొప్పిగా ఉందట్రా? అయ్యో, సాయంకాలం ఆచార్య గారి దగ్గరికి వెళ్ళు. ఏమందా మాకు ఇస్తారు, తగ్గిపోతుంది. వెళ్ళు వెళ్ళు, తరగతిలోకి వెళ్ళు. ఎన్నిసార్లు చెప్పినా ఇది చావడం. కోతి వెధవ అని. షమ్మయ్యా, వచ్చావా? రా నాయన రా. నువ్వు అక్కడివే, ఇంకా రాలేదేమిటా చూస్తున్నాను. ఏం కావాలి? నీళ్ళు. ఏమిటి? ఇప్పుడు నేను నీళ్ళు ఇవ్వాలంటా? వెళ్ళ, ఎక్కడన్నా దా. అదేంటాయా, వాళ్ళందరికీ ఇచ్చావుగా. ఇచ్చాను రా. అయినా వాళ్ళు నువ్వు ఒకటే నుట్రా. వెళ్ళు వెళ్ళు. అయ్యా, దాహంగా ఉందాయా, కాసి నీళ్ళు ఇవ్వాయా. పక్కన గుంటుందిగా, అక్కడ వెళ్ళి తాగు. అందులో పందులు బొరుకుతాయా. ఆహా, పందులు బొరుకుతాయా? వాటికి మీకు పెద్ద తేడా లేదు కానీ వెళ్ళు. ఆయా, గొంతు ఎండిపోతున్నాయా, గుక్క నీళ్ళు ఇవ్వాయా. అయ్యో అయ్యో, రమ్మన కలరా వీధి వీధికి వచ్చాడమే. కాస్త దూరం దూరం. ఏమిటి చేతికి ఇవ్వాలా? దోశలు పట్టు. వెధవ సంత కుదా. అమ్మా, వెధవలుగా తెలియదు. నా కర్మ ఇలా కాల్చి వచ్చింది ఏమిట్రా భగవంతుడా. అయ్యా, ఇంకాసి ఇవ్వాయా. తాగిన చాలే. అయ్యో అయ్యో అయ్యో, అలా విదిలించి చచ్చాడేలా ముదరాడు తప్పేదిగా. అయ్యో అయ్యో అయ్యో, మైల పడి చచ్చాను కుదట్రా. ఇప్పుడు ఏం చేస్తావును? నీకు శ్రాద్ధం పెట్టా, నీ బిడ్డ పిల్లలు తినా, నీకేం పోయే కాలం వచ్చిందిరా. అయ్యో 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 అయ్యో, ఇప్పుడు ఏం చేస్తావును? ఏముంది, ఆ నూతి దగ్గరికి వెళ్ళి శుద్ధ చేసుకు వస్తాను. మా ఇదారు సత్తాను. హీనమైన తన దీన స్థితికి అంబేడ్కరు కింగుడాయే. పసివాని వలె గుండె పగల ఏడ్చే.
భీమా, ఈరోజు ఇంత ఆలస్యమైందే నాన్న. బడి ఎప్పుడో వదిలేశారుగా, ఎక్కడికి వెళ్ళాను నాన్న? ఏం జరిగిందిరా? చెప్పు నాయనా, ఏం జరిగిందిరా? నేను రేపటి నుంచి బడికి వెళ్ళను నాన్న. నేను చదువుకున్నాను. బడికి వెళ్ళావు? ఎందుకని? ఎందుకని నాన్న? ప్రతి క్షణం అవమానపడుతూ నేను చదువుకోలేను నాన్న. అవమానం? ఏ అవమానం జరిగింది నాన్న? చెప్పు నాన్న. నాన్న నేను నువ్వు నేను నువ్వు నేను అంటరాన్ని మాట్లాడు నాన్న. అంటరాన్ని మాట్లాడ నాన్న. అందరూ నన్ను అంటరాన్ని మాట్లాడుతున్నారు నాన్న. నాన్న బడిలో అందరూ పిల్లలు తరగతి గదిలో కూర్చుంటారా? నేను ఒక్కడిని గుమ్మ అవతల కూర్చుంటాను నాన్న. మాస్టర్ గారు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్దామని నిలబడితే అందరు పిల్లలు నన్ను చూసి ఎక్కిరిస్తారు నాన్న. ఏమైనా చేస్తారు నాన్న. మాస్టర్ గారు ఏమో వాళ్ళని తిట్టాలి కదా, కానీ తిట్టరు. ఆయన కూడా నన్ను తిడతారు. ఒరేయ్, నువ్వు బడికి రావడం ఒక దరిద్రం, నీకు చదువు చెప్పడం నా పరమ దరిద్రం రా అంటూ ఆయన కూడా నన్ను తిడతారు నాన్న. నాన్న చివరికి ఆ నీళ్లు పోసి ఆయా కూడా అందరికీ నీళ్ళు చెంబుతో ఇచ్చి నన్నొక్కడిని దోసలు పట్టమంది నాన్న. దోసలు పట్టమంది. అసలు ఎందుకు నాన్న మనుషుల మధ్య ఇన్ని భేదాలు? ఎందుకు నన్ను నన్ను ఇంత వేరుగా చూస్తున్నారు? అవును నాన్న, మనలో ప్రవహించేది అందరిలో ప్రవహించేది ఒకే రంగు రక్తం కదా నాన్న. మరి ఎందుకు నాన్న ఇన్ని భేదాలు? నాన్న మనం మనుషులం కాదా నాన్న? మనం మనుషులమేనన్నా, కానీ మన్ని మనుషులుగా చూడటం లేదురా ఈ సమాజం. మన్ని మనుషులుగా చూడని ఈ పశు సమాజాన్ని మనుషులుగా మార్చాలంటే భీమా, నువ్వు బాగా చదువుకోవాలన్నా. చదువుకుంటే ఏంటి నాన్న? చదువుకుంటే నీకు నాకంటే పెద్ద ఉద్యోగం వస్తుంది నాన్న. సంఘంలో గౌరవం, మర్యాద, మన్నన అన్నీ వస్తానన్నా. చూడు, నేను చదివిన కొద్దిపాటు చదివితే బ్రిటిష్ మిలిటరీలో హవాల్దార్ స్థాయికి ఎదగలిగాను నాన్న. అసలు నా ఉద్యోగం హోదా చూసారా? అగ్రవర్ణాలు చదివే పాఠశాలలో కిక్కులు మనకుండా చేర్చుకున్నది నిన్ను. కులంలో మిగతా వాళ్ళకి నాన్న ఈ అవకాశం కూడా లేదు నాన్న. నాన్న నాన్న, బడిలో జరిగిన దానికి పరాభవంగా ఉంది కదూ. చూడు, పరాభవం జరిగినప్పుడే పట్టుదల పెంచుకోవాలి నాన్న. పరాభవం జరిగినప్పుడే పట్టుదల పెంచుకోవాలి నాన్న. ఏ సమాజం అయితే నిన్ను అవమానిస్తున్నదో, ఏ సమాజం అయితే నేను కొడుతున్నదో ఆ సమాజమే రేపు శభాష్ భీమా అని పెంచుకోవాలంటే నాన్న చదువు ఒక్కటే నాన్న సరైన ఆయుధం. అసలు మా గురువారైన జ్యోతిబా ఫులే ఎవరెవరో తెలుసా? చదువుకున్న వాడి ముందు ప్రపంచం మొత్తం మోకరిల్లుతుంది అనేవాడు రా. ఎవరెవాడు? చదువుకున్న వాడి ముందు ప్రపంచం మొత్తం మోకరిల్లుతుంది అనేవాడు. అందుకే నాన్న, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురైనా చదువు మానసాన్ని మాత్రం నువ్వు మెలిసి వాడి కొడుకురా. నీ కళ్ళలో నీళ్లు ఎప్పుడూ కనపడకూడదు. నాన్న రేపు నుంచి నీ బిడ్డకి పరీక్ష కదా, బాగా చదువుకున్నా. రేయి పగలు ప్రతిక్షణము, రేయి పగలు ప్రతిక్షణము
చదువే తన ధ్యేయము, చదువే తన ధ్యేయము. తనయుని చదువులో తీర్చిదిద్దగా, తనయుని చదువులో తీర్చిదిద్దగా నిద్దురమానెను ఆ తల్లి, నిద్దురమానెను ఆ తల్లి. भीमराव, भीमराव, रामजी बाबा, ओ रामजी बाबा, ఎక్కడున్నారయ్యా? ఒక్కరు పలుకరా? ఎవరు? ఓ విఠోబా, నువ్వా? అవును నేనే. ఏమిటయ్యా హడావుడి? నా హడావుడి సరే గానీ ముందు వాడిని పిలు. ఎవరిని? ఇంకెవడయ్యా? నా మేనల్లుడు భీమానా? భీమానే, పిలువాడిని. నాయనా భీమా, నాయనా మావయ్య వచ్చాడ్రా. ఎందుకో హడావిడిగా రమ్మంటున్నాడు రా. ఏంటి మావయ్య? ఇలారా రా. ఇలా నువ్వు నాతో ఏం చెప్పావురా? నేను బాగా చదివాను, పరీక్షలు బాగా రాశాను, తప్పకుండా పాస్ అవుతాను మావయ్య అన్నావా లేదా? అన్నాను. నువ్వు ఉండవయ్యా. అంటే ఏమిటా ఇది? ఏమిటిది? నీ పరీక్షా ఫలితాలు వచ్చాయి. ఓయ్ 6, 2, 3, 4 ఇదేనా నీ నెంబరు? సెకండ్ క్లాస్లో నెంబర్ లేదు కదా, థర్డ్ క్లాస్లో కూడా లేదు. అదే బాబా, వాడు బాగా చదివాడయ్యా, నేను వాడిని బాగా చదివించానయ్యా. మరి ఇలా ఎలా? అలా ఇలా ఇలా అలా ఏమిటయ్యా నచ్చుడు? ఓహో, మా వాడు రాత్రింబవుళ్ళు కష్టపడి పరీక్షలు చదివాడు, బాగా పరీక్షలు రాశాడు, నెంబరు ప్రథమ శ్రేణిలో ఉంటుందేమో చూడు బావానే. అబ్బో చూసుకోండియా, ఇక నేను కొట్టాను దానికి. ఇదిగో పేపరు, రా చూసుకోండి. అవునన్నా, నువ్వు బాగా ఇక్కడ మాయ చూసుకో. బాగా చూసుకోండి అయ్యా, తండ్రి కొడుకులు ఇద్దరు పేపర్ అంతా తిరగేసి చూసుకోండి. 2, 3, 4 నాన్న, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. బావా ఏమా బావా, మా వాడి నంబరు ఇదిగో ఫస్ట్ క్లాస్లో ఉందయ్యా. ఫస్ట్ క్లాసులో? నిజమయ్యా, ఇదిగో ఇదిగోయ్యా బాబు, నిజమయ్యా. మాకు తెలియదులే. బావా బావా, నాకంతా తెలుసయ్యా. ముందెళ్ళి వాడిని అభినందించి ఒక్క నిమిషంలో గందరగోళం చేశావు కదయ్యా. నాన్న బంగారు కొండ పోతాడు. మా వాడికి ఫస్ట్ క్లాస్ అయ్యా, మా బంగారు కొండకి చూడు బావా, వీడు ప్రథమ శ్రేణిలో కాకపోతే మరెవరు పాస్ అవుతారయ్యా? నా అల్లుడా మజాకా. అవును బావా, వీడు బంగారు కొండయ్యా. వజ్రం బావా, వీడు వజ్రం. అవును 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 నా మా బంగారు బావా, నేను ఇంత శుభవార్త మోసుకొని వచ్చాను కదా, నన్ను ఇలా వదిలేసి మీ అబ్బా కొడుకులు ఇద్దరు ఒకరినొకరు ముద్దులు పెట్టుకొని మురిసిపోవడమేనా? నా నోరు తీపి చేసేది ఏమైనా ఉందా? బావా, ఇంతకీ నీ నోరు తీపి చేయాలంటావా? నీకు లేకుండా శోభం. మొత్తానికి మాట దక్కించావురా, అవ్వలదారు కొడుకు అనిపించుకున్నావురా. బావా బావా, ఇగో ఇగో పట్టువయ్యా. ఏమిటయ్యా ఇది? ఏదో నోరు తీపి చేయవయ్యా అంటే ఇంట్లో ఉన్న పిల్లలంతా తీసుకొచ్చి నా నోట్లో కుక్కేవేవయ్యా? గుర్తు పట్టుకోదు. సరే, నువ్వు నా నోరు తీపి చేయించావు, మరి నేను వాడి నోరు తీపి చేయించాలి కదా. అట్లాగేనయ్యా.
వాడి నోరు నన్ను కూడా తిట్టేనోడి. నమస్తే పండిట్. ఒక్కసారి ఇది నోరు తెరువు. అభినందనలు భీమా, అభినందనలు. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణయ్యో నా శిష్యుడు అందిస్తున్నావు. రండి పండిట్. తినుడు కండి పండిట్జీ. ఇదంతా తమ చలవే పండిట్. నాదే ఉంది. వాడు కష్టపడి చదివాడు, ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణయ్యాడు. అసలు అభినందించవలసింది నిన్ను రామ్జీ. ఎందుకంటే రాత్రి వాడు కష్టపడి దగ్గర నుండి చదివించావు, వాడు ఉత్తీర్ణయ్యాడు. ఏమంటావు విఠోబా? ఒప్పుకోను, నేను ఒప్పుకోను పండిట్జీ. ఎందుకనే? మా బావ ఎంత కష్టపడి చదివించినా, వీడు ఎంత శ్రమపడి చదివినా, మీ సహాయ సహకారాలు లేకపోతే మా వాడు ఇంతవరకు వచ్చి ఉండేవాడు కాదు పండిట్జీ. ఏం బావా? నిజం పండిట్. మేము వాడికి జన్మనిచ్చాం, కానీ మీరు వాడికి జీవితాన్ని ఇచ్చారు. అడుగడుగున మాకు ఆర్థిక సహాయం చేస్తూ అండదండలుగా నిలిచి వాడి చదువును ఇంతవరకు కొనసాగించేలా చేశారు. అసలు ఈ సంతోష సమయంలో వాళ్ళు అమ్మే ఏమిటి బావా కన్నీళ్ళు? మిలిటరీ మ్యాన్ అంటావు, పెద్ద హవల్దారిని అంటావు. మరి మిలిటరీ మ్యాన్ కన్నీళ్లు పెట్టుకోవచ్చా? నవ్వు నవ్వాలి. మీరే చెప్పండి పండిట్జీ. రామ్జీ, ఇంత సంతోష సమయంలో కంట తడిపెట్టద్దు. వాడికి వాడి తల్లి ఆశీస్సులే కాదు, ఆ చదువుల తల్లి సరస్వతీదేవి దీవెనలు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. ఏమా ఇలా రా. ఇది ఏమిటి పండిట్జీ ఇది? బుద్ధుని జీవిత చరిత్ర నేను రాసిందే. దీన్ని బాగా అధ్యయనం చేయి. ముందు ముందు నీ జీవితానికి బాగా ఉపయోగపడుతుంది. రామ్జీ, ఈ వాడి చదువులు ఎక్కడితో ఆపకుండా పై చదువులకు పంపించు. వాడి ఎంతో వృద్ధిలోకి వస్తాడయ్యా. నాన్న, నాకు చదవాలనే ఉంది నాన్న. మాట్లాడవే రామ్జీ. ఏం మాట్లాడమంటారు పండిట్? అసలే ఆర్థికంగా చితికిన మేము అప్పో సప్పో చేసి ఇంతవరకు వాడి చదువును కొనసాగింది. పై చదువులంటే అంత స్తోమత మా దగ్గర లేదు. అందుకే అసలు ఈ ఆనంద సమయంలో వాడి చదువు ఏమవుతున్న దిగులు కూడా నాకు మొదలైంది. మీరు ఏమీ దిగులు పడదు. ఎందుకంటే ఇటువంటి ప్రతిభ గల విద్యార్థులకు ఉపకార వేతనం ఇస్తానని బరోడా మహారాజు సాయాజీరావు గారు ప్రకటించుకున్నారు. బరోడా మహారాజు సాయాజీరావు గారా? కానీ ఆయన దగ్గరికి మేము మీరే కంగారు పడకండి, దిగులు పడకండి. వారి వద్దకు నేనే తీసుకెళ్తాను. ఆ విషయం చెప్పడానికే వచ్చాను. హిమా, ఇలా రా. రేపే మనం బరోడా ప్రయాణం సిద్ధంగా ఉంటుంది. ఉన్నత విద్యా ప్రాప్తి నిజంగా మీ మేలు ఎలా తీర్చుకోవాలో నాకు తెలియట్లేదు. మా వాడిని మీరే అనుగ్రహించాలి. ఇష్టకార్య మీరే అనుగ్రహించాలి పండిట్జీ.
మహారాజా, తమ దర్శనార్థం ఎవరో పండితులు వారు వేంచేసి ఉన్నారు. వారిని ప్రవేశపెట్టండి. చిత్తం.